బ్రేకింగ్ చూస్తున్నాం. హెచ్యూలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుమల రెడ్డిని అడిగి తెలుసుకుందాం. తిరుమల్, చెప్పండి, చాలా రోజుల తర్వాత అంటే రోహిత్ వేముల ఆత్మహత్య ఉదంతం తర్వాత వీసీ హెచ్యూకి ఇదే రావటం అన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జరిగినటువంటి రోహిత్ వేముల ఆత్మహత్య కేసు అనంతరం ఒక్కసారిగా చల్లబడ్డటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం ఈ రోజు వాతావరణం వేడికెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. అంటే మీడియా సమావేశం ఈ రోజు 11:30 గంటల ప్రాంతంలో ఏదైతే రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకున్న సమయంలో వీసీగా ఉన్నటువంటి అప్పారావు 11:30 గంటల ప్రాంతంలో ఈ రోజు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి విద్యార్థులు ఒక్కసారిగా వీసీ అప్పారావు ఉన్నటువంటి గెస్ట్ హౌస్ పైన దాడికి యత్నించారు. ఈ దాడిలో వీసీకి సంబంధించినటువంటి కార్యాలయ అద్దాలు చైర్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే వీసీ ఈ రోజు తిరిగి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీగా మరోసారి ఛార్జ్ తీసుకుంటున్నారన్న ఒక సమాచారం విద్యార్థులకు తెలియడంతోనే ఒక్కసారిగా దాదాపు 100 మంది విద్యార్థులు ఈ వీసీ గెస్ట్ హౌస్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఆ వీసీ ఈ చాంబర్లో ఉన్నటువంటి అద్దాలను కూడా, గెస్ట్ హౌస్ అద్దాలతో పాటు కుర్చీలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. అయితే దానికి కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి మీడియా పైన కూడా వాళ్ళు దాడికి యత్నించడం జరిగింది. ప్రస్తుతం ఆ విద్యార్థి కొంతమంది విద్యార్థులతో వీసీ అప్పారావు లోపల సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే రెండు వైపుల నుంచి కూడా ఇక్కడ నినాదాలు వినిపిస్తున్నాయి. ఒక వర్గం అప్పారావుకి అనుకూలంగా, మరో వర్గం వ్యతిరేకంగా కూడా. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా మరి కాసేపట్లో దీనిపైన స్పష్టత రావాల్సిందే. అయితే ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు మోహరించడం జరుగుతుంది. అయితే ఈ వీసీ ఇప్పటివరకు కూడా, అయితే పొద్దున ఉదయం మనకు సమాచారం ఉన్నప్పటి నుంచి కూడా వీసీ అప్పారావుని మనం ఫోన్ లో అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా దానిపైన ఇప్పటివరకు కూడా ఎటువంటి స్పందన రావాలి. అంటే ఈ వీసీ అప్పారావు సమావేశం దేనికోసం ఏర్పాటు చేస్తున్నాడు అన్న దానిపైన కూడా ఇప్పటివరకు కూడా స్పష్టత లేదు. కానీ 11:30 గంటల ప్రాంతంలో ఈ గెస్ట్ హౌస్, వీసీ గెస్ట్ హౌస్ లో ఆ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. అయితే మనం ఇప్పుడు వీసీ కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడ కూడా చూస్తాం భారీ ఎత్తున విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే కొంతమంది విద్యార్థులతో వీసీ లోపల సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం బట్టి తెలుస్తుంది. అయితే ఈ విషయం తెలుసుకున్నటువంటి మిగిలిన గ్రూప్ ఏదైతే రోహిత్ వేములకు అనుకూలంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కసారిగా ఈ వీసీ గెస్ట్ హౌస్ లోపలికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా వీసీ గెస్ట్ హౌస్ లో ఉన్నటువంటి అన్ని అద్వాలను కూడా వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. హరి